ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రియాంక రెడ్డి పరిస్థితి చూసినప్పుడు మనకు చాలా బాధ కలిగింది. ఏ ఆడపిల్లకు కూడా ఇలా జరగకూడదు అని మనం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అనుకుంటూ ఉంటాం. ఇంతకుముందు ఒక చిన్న పిల్లని రేప్ చేశాడు ఒక వ్యక్తి. అలాగే ఇప్పుడు ప్రియాంక రెడ్డి అంటే డాక్టర్ ప్రియాంక రెడ్డి. మరి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు స్పందన అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది, కానీ అది ఒకరోజు 2 రోజులే ఉంటుంది. తర్వాత దాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే మరి అమ్మాయి అయినా లేదంటే ఆ పరిస్థితిలో ఉన్న ఎవరైనా సరే ఎలా తప్పించుకోవాలి ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. పూర్వకాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు అమ్మాయిలకే ఎక్కువ ఆపదలు వస్తున్నాయి. అది కూడా కొందరు మగ మృగాల వల్ల కూడా ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయి. అందుకే మహిళలందరూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మహిళలు ప్రమాదంలో చిక్కుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో వారు ఏం చేయాలో తెలియక లేదా ఎవరికి సమాచారం ఇవ్వాలో తెలియక కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తూ ఉంటారు. తాజాగా ప్రియాంక రెడ్డి అనే డాక్టర్ కూడా ఇలాంటి పొరపాటే చేసింది అని అంటున్నారు. అయితే మహిళలు ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే లేదా ఎవరిపై అయినా అనుమానం వంటివి వస్తే ఏ పనుల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా టెక్నాలజీని వాడుకుంటే చాలా మంచిది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరితోనూ స్మార్ట్ ఫోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మీ ఫోన్లో గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అంటే GPS ను ఆన్లో ఉంచుకోవడం చాలా మంచిది. అలాగే ఇంటర్నెట్ను కూడా ఆన్లో ఉంచుకుంటే చాలా మంచిది. అలాగే మీ స్మార్ట్ ఫోన్లో 112 అనే ఫోన్ నంబర్ను సేవ్ చేసి ఉంచుకోవాలి. ఇది ఎమర్జెన్సీ నంబర్. దీనికి ఫోన్ చేసినా మీ ఫోన్ GPS ఆధారంగా లొకేషన్ ట్రాక్ చేసి పోలీసులు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీ స్మార్ట్ ఫోన్లో హ్యాక్ అయిన కానీ షీ సేఫ్ 112 ఇండియా యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలా మంచిది. అందులో మీ కుటుంబ సభ్యులు స్నేహితుల నెంబర్లను సేవ్ చేసుకోవాలి. మీకు అనుకోకుండా ఏదైనా ఆపద వస్తే ఆ సమాచారం అంతా ఆటోమేటిక్గా పోలీసులకు కూడా చేరుతుంది. వారు GPS ఆధారంగా మీ లొకేషన్ ట్రాక్ చేసి మీరున్న ప్రదేశానికి నిమిషాల వ్యవధిలోనే చేరుకొని మిమ్మల్ని వెంటనే రక్షించే ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే మీ ఫోన్లో 112 సేవ్ చేసుకున్న అనంతరం మీరు ఆపదలో ఉన్నట్లు అనిపించిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన లేదా మెడికల్ ఎమర్జెన్సీతో పాటు ఇంకా ఏదైనా సరే వెంటనే 112 నెంబర్కు ఫోన్ చేయాలి. అలాగే ఆ నెంబర్ను కూడా మీ హోమ్ స్క్రీన్లో షార్ట్ కట్లో ఉంచుకుంటే చాలా మంచిది. వీటితో పాటు టోల్ ఫ్రీ నంబర్లు 100 అలాగే 1090 181 1091 నెంబర్లకు కాల్ చేసి కూడా మీరు ఫిర్యాదులు కూడా చేయవచ్చు. అయితే మరి ఫోన్ ఉంటే ఇలా జరగవచ్చు. మరి ఫోన్ లేకపోతే ఏం చేయవచ్చు? మీరు ఎవరికి ఫోన్ చేసే పరిస్థితుల్లో లేకపోయినా మీరు ఎమర్జెన్సీ నెంబర్కు ఫోన్ చేయవచ్చు. అది ఎలాగంటే మీ స్మార్ట్ ఫోన్లోని పవర్ బటన్ లేదా లాక్ బటన్ను వెంటనే 3 సార్లు ప్రెస్ చేసినా కూడా ఎమర్జెన్సీ నెంబర్కు ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోతుంది. మీరు ఏదో ప్రమాదంలో లేదా ఆపదలో ఉన్నారని పోలీసులకు నిర్ధారణకు వచ్చేస్తారు. GPS ఆధారంగా మీరున్న ప్రాంతానికి చేరుకొని మిమ్మల్ని రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు స్మార్ట్ ఫోనే లేకపోతే కొన్ని సందర్భాల్లో లేదా ఒకవేళ మీతో స్మార్ట్ ఫోన్ లేకుండా సాధారణ ఫోన్ ఉంటే మీరు అప్పుడు ఫోన్ చేసే పరిస్థితులు లేకపోతే మీరు ఎలా చేయాలి? మీ ఫోన్లో 5వ నెంబర్ను లేదా 9వ నెంబర్ను గట్టిగా నొక్కాలి. దానివల్ల కూడా ఆటోమేటిక్గా మీ కాల్ అనేది పోలీసులకు కనెక్ట్ అవుతుంది. దీనివల్ల కూడా పోలీసులు మీరు ఉన్న ప్రాంతాన్ని ట్రాకింగ్ చేసి మిమ్మల్ని కాపాడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మహిళలు రాత్రిపూట కానీ లేదంటే బహిరంగ ప్రదేశాల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మీ వద్ద ఉండే ఫోన్లలో టోల్ ఫ్రీ నంబర్లు 112 అలాగే 100 1090 181 1091 పట్ల కనీస అవగాహన అనేది పెంచుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా బాలికలు యువతులు ఏదైనా ఆపద సంభవించినప్పుడు లేదా ప్రమాదంలో ఉన్నట్లు భావించినప్పుడు లేదా ఎవరైనా ఆకతాయిల ఏదింపుకు గురైనట్లు భావిస్తే వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే చాలా మంచిది. మీరున్న లొకేషన్ ఆధారంగా మీకు రక్షణ అనేది లేదంటే పోలీసులు అక్కడ చేరుకొని మిమ్మల్ని సేవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా బాలికలు యువతులు ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి. మరొకసారి ఏంటంటే ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలంటే మనకు మనమే ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. సో ఈ సెక్యూరిటీ అనేది అన్ని పరిస్థితుల్లో మనకు ఉండదు కాబట్టి
మీరు ఈ ఆపదలో చిక్కుకున్నారని మీకు అనిపించినప్పుడు తప్పకుండా ఈ నంబర్లు ప్రయత్నిస్తే మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టుగా ఉంటారు. అలాగే మీరు మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి. సంఘటన జరిగినప్పుడు మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. పరిస్థితులు చూసినప్పుడు అయ్యో ఇలా జరిగిందే అని అనుకుంటాం. నిజమే, కానీ అలా చేసిన వ్యక్తులను కూడా గవర్నమెంట్లో కూడా రూల్స్ వచ్చి వెంటనే అరబ్ కంట్రీస్లో ఉన్న రూల్స్ కూడా ఇక్కడ కూడా పాటిస్తే మరొకసారి ఏ వ్యక్తి కూడా అటువంటి చెయ్యడానికి చాలా భయపడతాడు. అటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన గవర్నమెంట్ కూడా తీసుకొస్తే చాలా మంచిది. అదే శిక్షను వాళ్ళు కూడా అమలు చేస్తే మరొకసారి ప్రజల్లో భయం కలుగుతుంది. ఎవరు కూడా ఏది చేయకుండా అంటే ఏ తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే చావుకు దగ్గరలో ఉన్నామని భయపడుతూ, మరణానికి దగ్గరలో ఉన్నాం భయపడుతూ చాలా జాగ్రత్తగా జీవిస్తారు. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ప్రియాంక రెడ్డిని స్మరణ చేసుకోండి. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.